హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి గవర్నమెంట్ నుంచి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ నెలలోనే ఫస్ట్ ఫేజ్ కింద 45,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నిరుద్యోగుల్ని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో తీసుకోవడానికి సంబంధించి మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి అఫీషియల్గా ఒక బల్క్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కాబోతోంది. దీన్ని అగ్నిపత్ పేరుతోటి ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నెలలోనే మనకి 45,000 ఉద్యోగాలకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కింద 45,000 క్యాండిడేట్స్ని తీసుకోవడానికి సంబంధించి ఈ నెలలోనే రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు 4 ఏళ్ల పాటు ఈ సర్వీస్ కింద పనిచేయాల్సి ఉంటుంది. 4 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో అందులో 25% ఆఫ్ క్యాండిడేట్స్కి అదే డిపార్ట్మెంట్స్లో పర్మనెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అసలు ఈ అగ్నిపత్ ఏంటి, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ ప్యాకేజెస్ ఏముంటాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూడండి. సో అగ్నిపత్ పిలుస్తోంది అని చెప్పేసి ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్తో పాటు అఫీషియల్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ యొక్క అగ్నిపత్ పేరుతోటి టూర్ ఆఫ్ డ్యూటీ కింద ఈ యొక్క ర్యాలీస్ని కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ సాయుధ బలగాల్లో చేరేందుకు సంబంధించి యువతకు సదవకాశం కల్పిస్తున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. 4 ఏళ్ల సర్వీస్ కాలానికి ఎంపిక, సైనికులతో సమానంగా ప్రోత్సాహకాలు, నియామకాలకు ఈ నెలలోనే ప్రకటన అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇచ్చారు. త్రివిధ దళాల్లో మమేకమై దేశానికి సేవ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి యువతకు కేంద్రం చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. తొలిసారిగా 4 ఏళ్ల కాల పరిమితితో అగ్నిపత్ పేరిట ఓ సర్వీస్ను ప్రారంభించనుంది. వారికి సాంకేతిక నైపుణ్యం అందించడంతో పాటు క్రమశిక్షణ కలిగినటువంటి వారిగా తీర్చిదిద్దనుంది. అగ్నిపత్ కింద తొలి బ్యాచ్లో 45,000 మందికి అవకాశం ఇచ్చేందుకు త్వరలో టూర్ ఆఫ్ డ్యూటీ TOD పేరుతోటి ర్యాలీలు అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అర్హులైనటువంటి 17.5 ఇయర్స్ ఉన్నటువంటి వారు, అంటే 17.5 ఇయర్స్ ఉన్నటువంటి వారి నుంచి 21 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అర్హులైనటువంటి 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి యువత దీనికి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఎంపికైనటువంటి వారికి 6 నెలలు శిక్షణ ఇచ్చి 3.5 ఏళ్ళు సర్వీస్లో కొనసాగిస్తుంది. ఆర్మీ సర్వీసు పూర్తయిన తర్వాత మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపినటువంటి 25% మందికి శాశ్వత కమిషన్లో పనిచేసేందుకు అవకాశం ఇవ్వనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అగ్నిపత్లో చేరినటువంటి యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు, గౌరవాన్ని ఇస్తుంది. అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ మంజూరుతో పాటు పదవీ విరమణ తరువాత ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేయనుంది. ఈ నెలలోనే అగ్నిపత్ నియామకానికి సంబంధించి ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. సర్వీస్ కాలం వచ్చేసి 4 ఏళ్ళు ఉంటుంది. వేతనం వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 30 నుంచి 40,000 ఉంటాయి. దీనితో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సర్వీస్ ముగిసిన తర్వాత వడ్డీతో సహా 11.71 లక్షల సేవానిధి ప్యాకేజ్ అయితే మీకు ఇస్తారు. దీనితో పాటు మీకు బీమా రక్షణ కింద 48 లక్షల రూపాయల బీమా రక్షణ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వీస్ అనంతరం అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇదే డీటెయిల్స్ ఇంగ్లీష్లో కూడా మనకి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ అనేది పాన్ ఇండియా వైడ్గా జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. 4 ఇయర్స్ టెన్యూర్ అయితే ఉంటుంది. అట్రాక్టివ్ మంత్లీ ఎమల్యూమెంట్స్ అండ్ హ్యాండ్సమ్ సేవానిధి ప్యాకేజ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆపర్చునిటీ టు అప్లై ఫర్ ఎన్రోల్మెంట్ ఇన్ పర్మనెంట్ క్యాడర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అలాగే బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్ అప్ టు 25% ఆఫ్ అగ్నివీర్స్ సెలెక్టెడ్ త్రూ సెంట్రల్, ట్రాన్స్పరెంట్,
రెగరస్ సిస్టమ్ ఆఫ్టర్ 4 ఇయర్స్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, అలాగే ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుందనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ వచ్చేసి 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి ఎన్రోల్డ్ అండర్ ది రెస్పెక్టివ్ సర్వీస్ యాక్ట్ ఫర్ ఏ సర్వీస్ డ్యూరేషన్ ఆఫ్ 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ట్రైనింగ్ వచ్చేసి మనకి ఇంపార్టెడ్ రిగరస్ మిలిటరీ ట్రైనింగ్ ఇన్ ఎగ్జిస్టింగ్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే మన ఆల్ ఇండియా వైడ్గా ఉన్నాయో అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇక్కడ సర్వీస్ వచ్చేసి ఆపర్చునిటీ టు సర్వ్ ద నేషన్ ఇన్ వేరియడ్ టెర్రైన్ ఫ్రమ్ మౌంటైన్స్ టు డిజర్ట్స్, ఆన్ ల్యాండ్, సీ ఆర్ ఎయిర్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీకు ఎక్కడైనా కూడా దీనికి సంబంధించి ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫైనాన్షియల్ ప్యాకేజ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 4.76 lakh పర్ యానం మీకు శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత దాన్ని 4th ఇయర్ వరకు అప్గ్రేడ్ చేస్తారు. అదేవిధంగా అంటే 6.92 lakh పర్ యానం మీకు సెకండ్ ఇయర్ నుంచి ఈ విధంగా శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సేవానిధి కింద చూసుకున్నట్లయితే 30% ఆఫ్ మంత్లీ ఎమెల్మెంట్స్ టు బి కంట్రిబ్యూటెడ్ బై ది ఇండివిజువల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా కార్పస్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 11.71 lakhs మీరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా దీనికి సంబంధించినటువంటి 11.71 lakhs మీకు పే చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. డెత్ కంపెన్సేషన్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కింద 48 lakhs ఇస్తారు. అలాగే ఎక్స్గ్రేషియా కింద 44 lakhs అనేవి ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేశారు. ఈ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా పిఎం మోడీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే రాబోయేటువంటి సంవత్సరంన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాల్ని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలని భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. పిఎం నరేంద్ర మోడీ రివ్యూడ్ ది స్టేటస్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ రిక్రూట్మెంట్ ఆఫ్ 10 lakh పీపుల్ బీ డన్ బై ది గవర్నమెంట్ ఇన్ మిషన్ మోడ్ ఇన్ నెక్స్ట్ 1.5 years అని చెప్పేసి మనకి ఈరోజే ట్విట్టర్లో మార్నింగ్ 9:27 AM పిఎంఓ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. సో 1.5 yearలో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వస్తాయని మెన్షన్ చేశారు. బట్ మనకి 2019లో వచ్చినటువంటి రైల్వే రిక్రూట్మెంటే ఇంకా కంప్లీట్ కాలేదు. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తే అవి ఎన్ని సంవత్సరాలకు అవుతాయనేది మన ఊహకే అందనటువంటి విషయం అనమాట. సో అగ్నిపథ్కి సంబంధించి ఈ నెలలోనే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కింద 45,000 క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మన ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్స్లోనే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ అయితే ఉంటుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.